మ్యాచ్ నెంబర్ 69 ఎస్ఆర్హెచ్ వర్సెస్ పీబీకేఎస్ మ్యాచ్కి రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్ వచ్చేసి మే 19వ తారీఖున ఉప్పల్ స్టేడియం వేదికగా ఆడబోతున్నాం. అండ్ మనం మ్యాచ్ని లైవ్ చూడాలనుకుంటే ఫోన్లో చూడాలనుకుంటే జియో సినిమా యాప్లో చూడొచ్చు. అండ్ టీవీలో చూడాలనుకుంటే స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానల్లో అండ్ నెక్స్ట్ వెదర్ ఫోర్కాస్ట్ చూసుకుంటే ఇది ఒక ఆఫ్టర్నూన్ మ్యాచ్ టైంలో ఎలాంటి రైన్ పడే ఛాన్సెస్ లేవు. దీన్ని బట్టి మనం ఫుల్ మ్యాచ్ని ఎలాంటి బ్రేక్స్ లేకుండా ఈజీగా ఈ మ్యాచ్ కానీ ఎస్ఆర్హెచ్ విన్ అయితే టాప్ 2 ప్లేస్ కూడా ఎస్ఆర్హెచ్ టాప్ 2 ప్లేస్లో ఉండాలంటే ఇదే రోజు 7:30కి స్టార్ట్ అయ్యే మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో ఆర్ఆర్ టీం ఓడిపోతే మనం సెకండ్ ప్లేస్లోనే ఉంటాము. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ నెట్ రన్ రేట్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఓవరాల్ హెడ్ టు హెడ్ స్టాట్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ వర్సెస్ పీబీకేఎస్ 22 టైమ్స్ ఆడారు. ఈ 22 టైమ్స్లో ఎస్ఆర్హెచ్దే అప్పర్ హ్యాండ్. ఆడిన 22 మ్యాచెస్లో 15 మ్యాచెస్ ఎస్ఆర్హెచ్ విన్ అయితే కేవలం 7 మాత్రమే పీబీకేఎస్. అండ్ లాస్ట్ 10 మ్యాచెస్ హెడ్ టు హెడ్ స్టాట్ చూసుకున్న ఎస్ఆర్హెచ్దే అప్పర్ హ్యాండ్. ఆడిన 10 మ్యాచెస్లో 6 మ్యాచెస్ ఎస్ఆర్హెచ్ విన్ అయితే కేవలం 4 మ్యాచెస్ మాత్రమే పీబీకేఎస్ విన్ అయింది. ఈ గ్రౌండ్ స్టాట్స్ ప్రకారం ఇప్పటి వరకు ఈ గ్రౌండ్లో 74 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. ఏ టీం అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుందో 41% విన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏ టీం అయితే ఫస్ట్ బౌలింగ్ చేస్తుందో 58% విన్ అయ్యే ఛాన్స్. అండ్ ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 203 రన్స్గా ఉంది. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 190 రన్స్గా ఉంది. అండ్ గ్రౌండ్ సైజ్ విషయానికి వస్తే ఇది ఒక మీడియం సైజ్ గ్రౌండ్. లెగ్ సైడ్ వచ్చేసి 66 మీటర్స్, స్ట్రేట్ వచ్చేసి 76 మీటర్స్, అండ్ రైట్ సైడ్ వచ్చేసి 63 మీటర్స్, అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి 62 మీటర్స్. అండ్ పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఇది ఒక మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. ఏ టీం అయితే సెకండ్ బ్యాటింగ్ చేస్తుందో ఆ టీంకి కొంచెం అడ్వాంటేజ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా క్రికెట్ లవర్స్ ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.